దానికి ఎప్పుడైతే సైనింగ్ అథారిటీ ఇచ్చాడో ఒక్కసారిగా పబ్లిసిటీ పెరిగిపోయింది. ఎస్, ట్రిపుల్ బి అనేసి బిరుదు వచ్చినట్టుగా తనను కీర్తిస్తున్నారు కదా. నీలవేణి ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఎంప్లాయ్‌గా, బోర్డ్ మెంబర్‌గా బెస్ట్ అనిపించుకుంది. నీలవేణి ఇంటికి కోడలవ్వడం మన అదృష్టం అని అందరూ అంటుంటే మా అమ్మకి మాత్రం మింగుడు పడ్డం లేదు. కానీ తారక్ దానికి చాలా సంతోషిస్తున్నాడు. కానీ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే నీలవేణి మీద తారక్కి ప్రేమ ఉన్నా నీలవేణికి కేవలం గౌరవం మాత్రమే ఉంది. చదువు నేర్పించడానికి చాలా దగ్గరగా ఉన్నా ఇద్దరూ దగ్గరవ్వలేదు. ఒక్కటయ్యుంటే ఈ పాటికి మా నాన్న ఆడిన నాటకం నిజమై ఉండేది. నువ్వు ఇంటి కోడలుగా వచ్చే అవకాశం కూడా పోయేది. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించండి. మా ఆలోచనలు నీతో పంచుకోవడానికే కదా నిన్నాగమంది. అన్నయ్య చేయి కట్టవడం వల్ల సైనింగ్ అథారిటీ నీలవేణికిచ్చాడు. నీలవేణికి కూడా ఏదైనా జరిగితే ఆ సైనింగ్ అథారిటీ ఎవరికిస్తారు? నువ్వు ఊరుకోమ్మా, అన్ని అవసకున మాటలే మాట్లాడతావు. నిమిష క్యాజువల్ గా మాట్లాడినా అందులో చాలా విషయం ఉంది. తను అన్నట్టుగా నీలవేణి చేతికి ఏదైనా జరిగితే అథారిటీ ట్రాన్స్ఫర్ అవుతుంది. నిజమే, దాని వేగానికి చిల్లు పడితే ఆగిపోతుంది. దాని చేతిలో అధికారం పోతే మళ్ళీ అంట్లు తోముకోవడమే దానికి గత అవుతుంది. ఏం చేస్తారో చెయ్యండి, మీకు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. అర్థమైంది అర్చన, ఇక మేము చెలరేగిపోతాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, మళ్ళీ ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పినప్పుడే ఇక్కడ వాలిపో. మంచిది. పదండి. నిమిష, నీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? యూకేజీలో స్టార్ట్ చేశాను. 5th క్లాస్లో పర్ఫెక్ట్ గా మాట్లాడాను. 6 years పట్టింది. మరి ఆ నీలవేణి ఆషాఢంలో స్టార్ట్ చేసి వినాయక చవితి లోపే మాట్లాడేసింది. మెమొరీ పవర్ బాగుంది. ఎంతైనా గ్రేట్ అనిపిస్తుంది. స్టాప్ ఇట్. నా ముందే దాన్ని పొగుడుతున్నారేంటి? పొగడక ఏం చేయమంటావు? నువ్వు కూడా ఇక్కడికొచ్చి ఫీల్ అవ్వడం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు కదా. నిన్ను హర్ట్ చేసి అది మాత్రం బాగుంది. అవును, నువ్వు ఇందాక వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వెంటనే వచ్చేసావేంటి? ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్. దాని సైనింగ్ అథారిటీ పోవాలి. అలా పోవాలి అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. అవునక్క, అన్నయ్య సైనింగ్ అథారిటీ ఆ నీలవేణికే ఎందుకు ఇచ్చినట్టు? చేతికి గాయమైంది కాబట్టి. అప్పుడు నీలవేణి చేయికి గాయం చేస్తే అర్చన చెప్పినట్టు సంతకాలు పెట్టడం ఆపేస్తుంది కదా. ఐడియా బాగుంది, కానీ ఎలా గాయం చేయాలి? సాయం చేయడం రాదు, కానీ గాయం చేయడం పెద్ద కష్టమేం కాదు కదక్కా. ముందు ఏం చేయాలో అది చెప్పవే. టిఫిన్ చేయాలి. టిఫినా? ఈ రోజు టిఫిన్ పొంగల్ అనేసి కుకటేష్ చెప్పాడు. కాంబినేషన్ సాంబార్ చేశాడు. టేస్ట్ ఉంటుందా? కొబ్బరి పచ్చడి బాగానే చేస్తుంది, ఎందుకంటే అది పెట్టిందే పచ్చళ్ళ బిజినెస్. పొంగల్ చట్నీ కాదు, ముందు దాని చెయ్యప్పుడు పచ్చడి చేస్తావో అది చెప్పు. పచ్చడి చేయడానికి నీలవేణి మిక్సీ ఆన్ చేస్తుంది. అంతలోనే నువ్వు తుమ్మగానే పవర్ పోతుంది. అయ్యో, ఇప్పుడే పవర్ పోవాలా అని చెయ్యి పెడుతుంది. అప్పుడే నువ్వు మళ్ళీ తుమ్ముతో సిగ్నల్ ఇస్తావు. నేను పవర్ ఆన్ చేస్తాను, మిక్సీ ఆన్ అవుతుంది, దాని చెయ్యి పచ్చడి అవుతుంది. ఎన్ని తెలివితేటలే నీకు. కుకటేష్, కుకటేష్, చెప్పండి చిన్నమ్మగారు. నాకు పొంగల్లో కొబ్బరి చట్నీ కావాలి. 5 నిమిషాల్లో తయారు చేసి తీసుకొస్తాను అమ్మగారు. చెయ్యాల్సింది నువ్వు కాదు, ఆ నీలవేణి. అదేంటమ్మా, నేను బాగానే వండుతానుగా. నీ వంటలు తిని తిని బోర్ కొట్టింది. చెప్పిన పని చెయ్యి కుకటేష్. అలాగే అమ్మా. వీళ్ళు రోజు నేను చేసిన వంటలు తింటారు, కానీ మళ్ళీ నన్నే అంటారు. అమ్మ నీలవేణి, నిమిషమ్మ గారికి కొబ్బరి చట్నీ కావాలంట, నువ్వు చేసివమ్మా. అలాగే అన్నా. నేను వెళ్తానమ్మా.
పదండి ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ప్లాన్ మీరు అమలు చేయండి. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్తాను. సరే వెళ్ళు, నీకు గుడ్ న్యూస్ ఫోన్ చేసి చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పదవే. అక్క పద.